నిన్న పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లాలో కుర్తిపాలెం గ్రామం కాకర్ల దిబ్బలో నిన్న మా నోటీస్కి ఒక ఇష్యూ వచ్చింది. 10 ఏళ్ల పాప మీద అంటే వాతలు వేడి ఇది గెరిటె కాల్చి వాతలు అంటే రీజన్ ఏంటంటే అది ఎవరిదో సెల్ ఫోన్ పోయింది, ఎవరో జ్యోతిష్కుడంట మీ ఇంట్లో పాప ఉంది తీసాడని చెప్పాడంట. అది ఎంత ఇదండి, అసలు ఎవరన్నా ఆ విధంగా ఆలోచిస్తారా? ఆధారాలు లేవు, ఏమీ లేవు, కేవలం ఆ జ్యోతిష్కుడు చెప్పాడు ఆ పాపే తీసుంటుంది మీ ఇంట్లో అని చెప్పి కనీసం పాపకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వేడి గరిటె తీసుకొని కాల్చి మూతి మీద, చేతుల మీద, కాళ్ళ మీద వాతలు పెట్టారంటే ఎంత అమానుషమో మనందరం కూడా ఆలోచించాలి. పాప పేరెంట్స్ ఇక్కడ ఉండరు, తన వాళ్ళని చుట్టాల ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడో బతుకు తెరువు కోసం వేరే చోటకు వెళ్ళారు. అలాంటి పాపని పాప కనీసం స్కూల్కి కూడా వెళ్ళట్లేదంట. వీళ్ళింట్లోనే పూటకు ఒకళ్ళ ఇంట్లో అక్కడక్కడ ఉండి మరి వాళ్ళు భోజనం పెట్టడం, లేకపోతే చిన్న చిన్న పనులు చేయించుకోవటం అలా చేసి నేబర్స్ అందరూ ఆ అమ్మాయే చేసి ఉంటుంది అని చెప్తే మరి ఆ ఉద్దేశంతో కనీసం ఏ ఆధారాలు లేకుండా ఆమె మీద ఈ దారుణం చేయటం అనేది నిజంగా మహిళా కమిషన్ తరపున, మహిళా కమిషన్ అనే కాదు ఏ మనిషి కూడా దీన్ని మనసున్న వాళ్ళు ఎవరైనా కూడా హర్షించరు. సో దీన్ని గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో సుపరిపాలన తొలడుగు, సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, రాష్ట్రంలో ఎక్కడైనా చిన్నపిల్లల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా, అరాచకం జరిగినా ఊరుకునేది లేదు. పోలీసులకు కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎవరైనా సరే వాళ్ళని మీరు వెంటనే శిక్షించాలి, కేసు పెట్టాలి, ఇలాంటివి జరగకూడదు రాష్ట్రంలో. ఎందుకంటే ఇది ప్రో విమెన్ గవర్నమెంట్, విమెన్ అంతా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలి, చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఇది. సో ఇలాంటివి ఎక్కడా కూడా జరగకుండా చూసే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. దాంట్లో భాగంగా పోలీసులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇలాంటివి ఎక్కడ జరిగినా కూడా పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఏ పార్టీ అయినా సరే బయాస్ అనేది ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా అన్యాయం చేస్తుంటే వాళ్ళు శిక్షకి అర్హులు. ఆ మెసేజ్ చాలా క్లియర్గా నిన్న అందరికీ ఇచ్చారు. సో దానిలో భాగంగా ఇక్కడ మేము వచ్చి పాపను చూసాము. బర్న్స్ అయితే అయినాయి మూతి మీద, చేతుల మీద, అలాగే కాళ్ళ మీద. సో ముందుగా అక్కడ లోకల్ పిహెచ్సికి తీసుకెళ్తే తర్వాత ఇక్కడ లోకల్ ఆ కాన్స్టిట్యున్సీ కింద వచ్చే ఎమ్మెల్యే వేమిరెడ్డి గారు బెటర్ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ షిఫ్ట్ చేశారు. సో నిన్నంతా డాక్టర్స్తో మాట్లాడాము. సూపర్ఫిషియల్గా బర్న్స్ అయినాయి, దానికి చిన్నపిల్ల కాబట్టి టైం తీసుకున్నా తగ్గుతాయి. సో సో అప్పటి వరకు కూడా ఆ బాధ్యత ఎమ్మెల్యే గారే తీసుకున్నారు. అలాగే పాప ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఏదర్ హోమ్కి తీసుకెళ్ళటం కానీ లేకపోతే స్కూల్లో జాయిన్ చేయటం, ఈ బాధ్యత అంతా కూడా మేడం గారు తీసుకుంటా అన్నారు. అలాగే గవర్నమెంట్ కూడా దీన్ని మళ్ళీ ఇలాంటివి జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటుంది. అక్యూజ్ మీద అయితే మొత్తం 5గురిలో 4గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్, హత్యాయత్న ప్రయత్నం, ఎందుకంటే చిన్నపిల్ల ఇంకొంచెం ఎక్కువ అయి ఉంటే అది చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా పెట్టారు. దానికి తగ్గట్టే యాక్షన్ ఉంటుందండి. సో మేము జరుగుతున్నాం, మనకి 1 స్టాప్ సెంటర్స్ అని ప్రతి జిల్లాల్లో ఉన్నాయండి. కేవలం 181 3 డిజిట్సే నంబరు. ఎక్కడ ఏ ఇబ్బంది ఆడపిల్లలకు కానివ్వండి, మైనర్స్కి కానివ్వండి, ఆడవాళ్ళకి ఎక్కడేమైనా అన్యాయం జరుగుతున్నా మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. మా పీడీస్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఎక్కడ ఇన్సిడెంట్ అయినా కూడా ఫస్ట్ పీడీస్ వెళ్ళి పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని, లేకపోతే హాస్పిటల్స్ అయితే హాస్పిటల్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ వాళ్ళకి మళ్ళీ ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేకపోతే ముందు 1 స్టాప్ సెంటర్లో ఒక 5 నుంచి 7 రోజుల వరకు ఉంచుకుంటారు. తర్వాత ఇంకా ఎక్కువసేపు వాళ్ళకి ఎవరూ లేరు, వాళ్ళకి ఒక నీడ కావాలంటే మళ్ళీ హోమ్స్కి తీసుకెళ్తారు. పిల్లలకి ఎడ్యుకేషన్ అవసరం అయితే స్కూల్స్లో జాయిన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళ బాధ్యతగా కేంద్ర సహకారంతో అలాగే రాష్ట్ర సహకారంతో ఇలాంటి సెంటర్స్ ఉన్నాయి, ఇలాంటి హోమ్స్ ఉన్నాయి. తప్పకుండా అందరూ కూడా వీళ్ళు ప్రభుత్వం నడిపి ఇలాంటివి ఫెసిలిటీస్ ఏమన్నాయో అవి ఉపయోగించుకోవాలి. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా మీకు చిన్నపిల్లల మీద ఎక్కడైనా జరుగుతుందన్నా కేవలం ఆ నంబర్కి ఫోన్ చేయండి, వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఇలాంటి
డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించివ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.